పెద్దలు మిత్రులు డాక్టర్ మాడభూషి శ్రీధర్ గారు, ఫార్మర్ నేషనల్ కమిషనర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, మరి ఒక మిత్రుడు మొట్టమొదలు శ్రీనివాసరావు గారు దాని కార్యక్రమాన్ని పిలిచినందుకు వారికి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ యొక్క సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారం. ఈరోజు మీతో మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మిత్రులారా, మాడభూషి శ్రీధర్ గారు ఆయన మన భారతదేశంలోనే మేధావులలోనే ఒక మేధావి చెప్పించడానికి చెప్తూ ఆయన అద్భుతమైనటువంటి ఒక రచన చేశారు. కమిషనర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఒక చారిత్రాత్మకమైనటువంటి పాత్రను ఆయన భారతదేశంలో నిర్వహించడం జరిగింది. అయితే ఆయన గొప్పతనానికి మరొక ముఖ్యమైన కారణం ఏంటంటే వాళ్ళ నాన్నగారు. ఆయన ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ అంటే ఇక్కడ నైజాంలో పాలన రోజుల్లోనే దాని తర్వాత జరిగినటువంటి అనేక ఉద్యమాల్లో వరంగల్ జిల్లాలోనే కాకుండా మొత్తం తెలంగాణ ప్రాంతాన్ని ప్రభావితం చేసేటటువంటి ఒక గొప్ప పాత్రికేయుడిగా ఆయన పనిచేయడం జరిగింది. జనధర్మం అనేటువంటి ఒక పత్రికను ఆయన నడిపాడు. ప్రజల ఇబ్బందుల్ని, ప్రజల కష్టాలని, పోలీసుల దౌర్జన్యాలని, సమాజంలో జరిగినటువంటి అన్యాయాన్ని అరికట్టాలని అని చెప్పేసి తర్వాత కూడా పత్రికలు అనేక పత్రికలు వరంగల్ వాణి పత్రికలు కూడా ఇక్కడ నుంచి ఊళ్ళలో వెళ్తూ ఉంటాయంటే అది ఒక పెద్ద ఏదైనా ఏ విషయం అని అడగండి, ప్రాజెక్టుల గురించి అడగండి, కళ్ళు పొల్యూషన్ గురించి అడగండి, రాజకీయాల గురించి అడగండి, తెలంగాణ ఉద్యమం గురించి అడగండి, తెలంగాణ సాయుధ పోరాటం గురించి అడగండి, ఏ విషయాలైనా కూడా ఆయన సమగ్రమైనటువంటి కూడా నేను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కార్యక్రమాలు శ్రీనివాసరావు గారు చెప్పారు చేసినటువంటి కొన్ని కార్యక్రమాల గురించి. వీటిని మరింత ముందుకు తీసుకొని అవసరం ఉంది. మిగతా అన్ని మీలాగా ఆలోచించేటటువంటి వివిధ ఆర్గనైజేషన్స్తో, వ్యక్తులతో, సంస్థలతో కలిసి ప్రజల యొక్క మానవ హక్కులు ఎక్కడెక్కడ భంగానికి గురవుతున్నాయి, మానవ హక్కులు ఎక్కడ హరిస్తున్నారు, మరి ఆ మానవ హక్కుల్ని కాపాడాలంటే మనం ఏం చేయాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, ఒక ప్రణాళికాబద్ధంగా మీరు ముందుకు పోవడం అనేటువంటిది చాలా అవసరం. అంటే దేనికైనా నా దృష్టిలో నిజాయితీ అనేది ముఖ్యం. ఎక్కడైతే మనం హానెస్ట్గా పనిచేస్తామో అక్కడ మంచి ఫలితాలు వస్తాయి. ప్రజల నుంచి ఒక మంచి అప్రిసియేషన్ కూడా మనకు వస్తుంది. మనం కూడా ఒక ఆత్మ సంతృప్తి, ఒక ధైర్యం. నా దృష్టిలో నిజాయితీ కలిగిన వాడే ధైర్యంగా మాట్లాడగలుగుతారు. నిజాయితీ లేనివాడు ఎక్కడా ధైర్యంగా మాట్లాడలేడు. అది మటుకు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం జీవిస్తున్నాం, మనకు చాలా సమస్యలు ఉండిండొచ్చు, మిగతా ఆర్గనైజేషన్స్లో మిగతా పరంగా కూడా కొన్ని సమస్యలు మనం ఎదుర్కోవచ్చు. కానీ ఇన్ని సమస్యలు ఎదురైనా కూడా ఈ దేశానికి ప్రస్తుతం కావాల్సినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏదైతుందో, మాకే పదవులు కావాలని వాళ్ళు ఆలోచించలే, మాకేం గౌరవం దొరుకుతుందని ఆలోచించలే, త్యాగాలు చేయడానికి వాళ్ళు సిద్ధంగా కుటుంబాలను వదిలిపెట్టారు, ఇళ్లను వదిలిపెట్టారు, ఆస్తులు వదిలిపెట్టారు. గాంధీజీ ఉన్నాడు జైల్లో, నెహ్రూజీ ఉన్నాడు జైల్లో, చాలా మంది. వాళ్ళు చేసినటువంటి పోరాటాల ఫలితంగానే మన దేశానికి స్వతంత్రం అనేది వచ్చింది. త్యాగం లేకుండా, పోరాటాలు లేకుండా, నిజాయితీ లేకుండా ఎవరు కూడా ఈ దేశంలో నిజమైనటువంటి మార్పులు తేలేరు. అది సాధ్యం. ఎంతో కాలుష్యంతో బాధపడుతున్నారు. స్వచ్ఛమైన గాలిని వాళ్ళు పీల్చలేకపోతున్నారు.
వాసన, పొగ ఇలాంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి మీ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క ఫస్ట్ కర్తవ్యం ఏదైతుందో మానవ జాతికి, భారతీయులకు, మన సమాజానికి అసలు స్వచ్ఛమైన గాలి ఎక్కడ దొరుకుతలేదు, కారణాలు ఏంటి, ఎందుకు పొల్యూషన్ పెరిగిపోతున్నది. మిత్రులారా, ప్రపంచంలోని మొత్తం అత్యంత కాలుష్య నగరాలు 20, అందులో 13 భారతదేశంలో ఉన్నాయి. 13లో నెంబర్ 1 ఢిల్లీ వస్తాయి. ప్రధానమంత్రి అక్కడే ఉంటాడు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అక్కడే ఉంటాడు, రాష్ట్రపతి అక్కడే ఉంటాడు. అటువంటి ఢిల్లీ నగరం భారతదేశంలో పొల్యూషన్లో నెంబర్ 1 స్థాయిలో ఉంది. అక్కడ ప్రజలకు ఇవాళ ఏ రోజు ఒక్క సిగరెట్ కాల్చిన వ్యక్తి కూడా ఢిల్లీ పట్టణంలో ఒక రోజు కనుక ఉంటే 20 సిగరెట్లు కాల్చినందుకు సమానం పరిస్థితి. కాబట్టి ఏతుందో ఈరోజు వాయు కాలుష్యం కారణంగా సగటు ఆయుర్దాతం ఆయుస్సు 5 సంవత్సరాలు తగ్గుతుంది.